ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించింది ప్రభుత్వం. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను ప్రభుత్వం జేఏడీకి అటాచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్నను నియమించింది ప్రభుత్వం. మరోవైపు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్లను ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ రాజేంద్ర అడిగి తెలుసుకుందాం. రాజేంద్ర, స్పందన అంటే ఏపీలో భారీగా ఐఏఎస్ లను ప్రభుత్వం బదిలీ చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే భారీగా అంటే దాదాపు 19 మంది ఐఏఎస్ లను ఏకదాటిగా బదిలీ చేసింది. అంటే గత ప్రభుత్వంతో అంటగాగిన ఐఏఎస్ లను మొత్తం కూడా చాలా మంది ప్రిన్సిపల్ సెక్రటరీలను కావచ్చు, అటు కమిషనర్లను కావచ్చు, చాలా చోట్ల జిల్లాల్లో ఉన్న కలెక్టర్లను కూడా చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల కూడా మార్చారు. ఇందులో చాలా కీలకమైనది ఏంటంటే జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా జీఏడీకి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సాధారణ పరిపాలన విభాగానికి రిపోర్ట్ చేయాల్సింది కూడా చెప్పారు. అంటే ఆమె ప్రస్తుతం వచ్చేసి పురపాలక శాఖ, ఎక్సైజ్, పాఠశాల విద్యాశాఖకు ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే రజత్ భార్గవ, ప్రవీణ్ ప్రకాష్ ను కూడా అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి అటాచ్ చేసింది. అలాగే జలవనరుల శాఖ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సాయి ప్రసాద్ ను ప్రస్తుతం సాయి ప్రసాద్ సిసిఎల్ఏ ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇచ్చారు. అలాగే పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా శశిభూషణ్ కుమార్ ను కూడా నియమించింది. మొత్తానికి అంటే ఓవరాల్ గా అంటే ఈ ప్రభుత్వం వచ్చాక అంటే స్టెప్ బై స్టెప్ అనేది కూడా చర్యలు తీసుకోవడంలో కూడా చాలా అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని చెప్పవచ్చు మనము. అంటే ఈ పాలనలో అనేది కూడా స్పీడ్ పెంచారు. మొత్తానికి అంటే 19 మంది ఏకదాటిగా బదిలీ చేయడంతో మిగతా ఐఏఎస్ లో కూడా చాలా మందిలో కూడా వణుకు పుట్టిందనే చెప్పుకోవాలి. దాదాపు అంటే ఈ ఐఏఎస్ ల బదిలీల మీద దాదాపు చంద్రబాబు కూడా 6 గంటల సేపు కూడా ఈ రోజు అంటే మార్నింగ్ నుంచి కూడా దీని మీద సమీక్ష నిర్వహించారు. దాని తర్వాత అంటే రేపు మరి కొంతమంది ఐఏఎస్లతో పాటు అలాగే ఐపీఎస్ లను కూడా బదిలీ చేస్తారని చెప్పి మనకు వచ్చిన సమాచారం. స్పందన. థ్యాంక్ యూ రాజేంద్ర.